రవితేజ నుంచి రాబోతున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లిప్స్ ను విడుదల చేశారు. టైటిల్ కి తగినట్లుగానే ఈ వీడియోలో రవితేజని పూర్తిగా మాస్ యాక్షన్ కోణంలోనే చూపించారు. తానిందులో ఆర్‌పీఎఫ్ పోలీస్‌గా లక్ష్మణ్ బేరీ పాత్రలో కనువిందు చేయబోతున్నట్లు అర్థమవుతోంది. గ్లిప్స్ ఆఖర్లో 'మనదే ఇదంతా' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ 'మాస్ మాస్ మాస్ జాతర మాస్ మహారాజాగా మందు పాత్ర' అంటూ వినిపించిన నేపథ్య సంగీతం ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు కూడా కట్టిపడేసింది. ఇది మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బీమ్స్ సిసిరోలియో పాటను సిద్ధం చేశారట. అందులో ఫస్ట్ సాంగ్‌ని వచ్చే నెల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. మరి ఈ సాంగ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అన్నది చూడాలి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. చాలా కాలం నుంచి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మాస్ జాతర చిత్రంతో భారీ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు. లుక్స్ దగ్గరే ఆయన ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేశాడు. రవితేజ కోరమీసం పెట్టాడు అంటే ఖచ్చితంగా సూపర్ హిట్ కొట్టినట్టే అని ఆయన ఫ్యాన్స్ కి ఒక నమ్మకం ఉంది. ఆయన కోరమీసంతో ఉన్న దొంగోడు, విక్రమార్కుడు, క్రాక్ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయి రవితేజని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు మాస్ జాతర కూడా ఇదే కోణానికి చెందిందని బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇక టీజర్ తో హైలైట్ గా అనిపించిన షాట్స్ లో ఒకటి కత్తెతో మీసం మెలిపెట్టడం ఇలాంటివి యూత్ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తాయి. ఇదే విధంగా హీరోయిన్ శ్రీలీలతో ఆయన 'మనదే ఇదంతా' అంటూ చెప్పే డైలాగు ఆయన పాత సినిమా 'ఈడియట్'ని గుర్తు చేస్తుంది. మొత్తం మీద ఈ టీజర్‌ని చూసిన తర్వాత పాత రవితేజని మరొకసారి చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి హిట్ అవుతుంది అన్నది చూడాలి.